ఒంగోలు గిత్తలు ఏ రకంగా పోట్లాడుకుంటున్నాయో చూస్తున్నాం గత 4-5 రోజుల నుంచి కూడా. ఈ పంచాయతీ అయితే తేలేది కాదు, మరి ఏమైనా మాట్లాడుకున్నారేమో. సరే, ఏదైనప్పటికీ కూడా ఒక ఒంగోలు ప్రాంతంతో ఇది పరిమితం అవుతుందా, పక్క ప్రాంతాలకి విస్తరిస్తుందా, కూటమి ఏ ఉద్దేశంతో జంట కట్టి ముందుకు సాగింది, ఎలాంటి విజయాన్ని సాధించింది, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటి? ముఖ్యంగా ఒంగోలు ప్రాంతంలో రోజుకొక అంశం వస్తున్నదండి. మన దగ్గర కొన్ని ఇమేజ్లు ఉన్నాయి. రాయపాటి అరుణ నిన్న ఆవిడ చాలా ఎమోషనల్గా, ఎందుకంటే ప్రస్తుతానికి వాళ్ళెవరిని కూడా డిబేట్లోకి వెళ్లకుండా ఉండమని అధిష్టానం నుంచి వాళ్ళకి ఒక డైరెక్షన్ ఉంది. అలాగే వీడియోలు కూడా పెట్టొద్దు, కొన్ని రోజుల తర్వాత మేము అధికార ప్రతినిధులు ప్రకటిస్తాము, అప్పుడు పెట్టండి అన్న. ఆవిడ నేను రావడానికి ప్రధాన కారణం కూడా నేను చెప్పున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆ ఇమేజ్ చూపిస్తున్నారు మా వాళ్ళు. ఆ ఇమేజ్ ప్లే చేయండి. ఇది ఈ ఇమేజ్ సారాంశం ఏంటి? రాయపాటి అరుణ జనసేన అధికార ప్రతినిధి బాలినేని శ్రీనివాస్ పక్కన కూర్చున్నారు. అక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్నారు కదా. సో దీన్ని కొంతమంది, అంటే వాళ్ళు ప్రచారంలో ఉన్నది ఏంటంటే దామచర్ల గారు ఎమ్మెల్యే గారి తాలూకాలో కొంతమంది తిప్పుతున్నారు. కొంతమందిలో అంటే ఎవరెవరో చిన్న చిన్న కార్యకర్తలు కాదు, సాక్షాత్తు పిఏ ఆయన పర్సనల్ ఎవరైతే ఉంటారో అసిస్టెంట్, ఆయనే ఒక పోస్ట్ చేసి దీనికి ఇంకా ఆజ్యం పోస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. ఇదేదో నాకు వచ్చింది కాదు, నేను ప్రత్యేకంగా చూసింది కాదు. ప్రతిదాన్ని ఒక అంశాన్ని నేను ప్రస్తావిస్తుంటాను కాబట్టి అక్కడ చూడండి ఒకసారి. ఆయన పేరు ఏంటి? రాంబాబు కుర్రాట. మరి నా దామచర్ల జనార్దన్ పిఏ కాదా? అది ఆయనే చూసుకోవాలి. ఆయన ఏమంటాడు? ప్రకాశం జిల్లా వీర మహిళగా గుర్తింపు పొందిన రాయపాటి అరుణ గారి మాటల్లో 2021 సమయానికి జనసేన టీడీపీ కనీసం పొత్తులో కూడా లేవు. కరెక్టు. మీ జనసేన వీర మహిళ గారు అప్పట్లో చెప్పిన నిజాలు చూడండి అయ్యా ఒకసారి అంటూ ఈయన పోస్ట్ పెట్టాడు. ఏంటి ఆ పోస్టులో ఏమున్నది? అరుణ జనసేన ఆవిడ పాత రికార్డులన్నీ తీసినట్టున్నారు, అందులో తీసిన ఒక పోస్టు. మా ఒంగోలు ప్రస్తుతం ఎమ్మెల్యే 20 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఒంగోలు చెత్తగా ఉండేది. 2014 ఎలక్షన్లో దామచర్ల జనార్దన్ గెలిచాడు. ఆ 5 ఏళ్లలో స్మార్ట్ సిటీ అయ్యింది. మళ్ళీ 2019 పాత వాళ్ళు, సరే అదేదో అందులో హార్ష్గా పెట్టింది ఏదో ఉన్నది, అది నాకు చదివడం వినిపించలేదు. ఒక రాజకీయ నాయకుడిని ఆ రకంగా సంబోధించడం నేను సంబోధించలేను కాబట్టి అది పాస్ చేస్తున్నాను. ఇప్పటికీ వెంట్రుక వాసి కూడా పని జరగలేదు. మరి ఇతను మంచోడా? ఓటు అమ్మకానికి ఉంది, కొనుక్కుని గెలుస్తున్నారు. ఇది ఆయన. ఇది వాస్తవం. ఇది ఎవరో దాని కింద ఎవరో సునీల్ అన్న అతను వేరే వాళ్ళు ఎవరు పెట్టారంట. ఇప్పుడు ఏంటి? టీడీపీ జనసేన మధ్య గతంలో ఎవరైతే పోస్టులు పెట్టుకున్నారో, గతంలో ఎవరైతే తిట్టుకున్నారో, గతంలో ఎవరైతే వీడియోలు పెట్టారో, ఎవరైతే గతంలో ఎవరిని ఎవరు టార్గెట్ చేసుకున్నారో అవన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పంచాయతీ పెడతారా? ఇందుకు ఆ పొత్తున్నది. ఇప్పుడు నేనేదో అరుణ ఈ పోస్ట్ పెట్టారు ఇంకోళ్ళు పెట్టారని కాదు, ఎటువైపు డ్రైవ్ చేస్తున్నారు దీన్ని? దీని ఉద్దేశం ఏంటి? ఏం జరుగుతుంది? మరి అధిష్టానానికి అసలు ఇవేమీ తెలియట్లేదా? వాళ్ళ నోటీసులు ఇవేమీ లేవా? పోస్టులు పెట్టాలా, వీడియోలు తీయాలి, వాళ్ళు మాట్లాడింది వినిపించాలి అంటే ఇన్ని ఉంటాయి. రాజకీయ నాయకులు ఒకరినొకరు మాట్లాడుకున్నాయి, తిట్టుకున్నాయి, బూతులు మాట్లాడుకున్నాయి. ఎవరు పోస్టులు పెట్టుకోరు, ఎవరు చెయ్యరు? ఎప్పుడో పాత పోస్టులు తీసుకుంటే ఇప్పుడు దీనికి ఆద్యం పోస్తే ఎటువైపు వెళ్తుంది? ఇప్పుడు ఆవిడేమో బెదిరింపులట ఆవిడకి. సరే, బెదిరింపులు అంటే డైరెక్ట్ ఇంటికి వెళ్ళినా ఇంకోటనే కాదు, సోషల్ మీడియాలో ఉన్న మహిళని కించపరుస్తూ మాట్లాడడం, అశ్లీలమైన ఫోటోలు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా కథల్లో చూసాం కదా. వీర మహిళలు చాలామంది దానికి బాధితులుగానే ఉన్నారు. ఇంట్లో కుటుంబాలకు కూడా మొఖాలు చూపించుకునే పరిస్థితుల్లో ఉండేవారు కాదు. అంత దారుణంగా ఇష్టం వచ్చినట్లుగా నీచాతి నీచంగా చిత్రీకరించి వక్రీకరించి వాళ్ళతో ఆడుకున్నారు. సో గతంలో జరిగిన పరిస్థితి. మరి ఇప్పుడు కూటమి పొత్తుల్లో ఉండగా బాలినేనికి దామచర్లకి పడకపోతే వేరే వాళ్ళు ఎందుకు లాగుతున్నట్టు ఇందులోకి? సరే, ఈయనేదో పోస్ట్ తీసుకొచ్చి పెట్టాడట పిఏ. మరి ఆ పోస్ట్ ఎందుకు పెట్టాడు? ఆయన కోపం ఏంటంటే అంటే జరుగుతున్న చర్చ ఇది సోషల్ మీడియాలోని, రాయపాటి అరుణ ఆయన వాసు గారి పక్కన కూర్చున్నారట. నువ్వు అంత గొప్పదాని అయిపోయావా? నువ్వేంటి అంటే దామచర్ల గారి మీద వ్యతిరేకంగా ఆయన సాయి మాట్లాడితే ఆయన పక్కన నువ్వు కూర్చుంటావా? నీకు అంత అర్హత ఉందా అని చెప్పి ఆయన కోపం వచ్చిందట. జరుగుతున్న ప్రచారం మాత్రమే నేను చెప్తున్నాను, నేనైతే అక్కడ చూడలేదు, అక్కడికి వెళ్ళి నేను వినలేదు ఆయన ఏం చెప్పాడు, ఏం మాట్లాడు. కానీ పోస్ట్ అయితే కనిపిస్తున్నది కదా. ఈ పోస్ట్ ఎవరిది? అతను పెట్టిందే కదా. అతను పెట్టలేదు, ఇంకోళ్ళు ఎవరైనా హ్యాండిల్ చేస్తున్నారేమో మరి తెలియదు నాకు. అది నేను 100% నేను చెప్పలేను. కానీ కనిపిస్తున్న పేరు ఈ రాంబాబు అన్నయ్యనా పర్సనల్ అయినా కాదా? దామచర్ల గారు కూడా దీని మీద ఫోకస్ పెట్టాలి. దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి వేరే రకంగా చేస్తే ఎవరికి నష్టం? కూటమికి నష్టం. వాళ్ళు ఏ ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు అది కదా ఆలోచించాల్సిన అవసరం. ఆయన బాలినేని గారు ఏదో మాట్లాడారు, బయట పెట్టండి, ఆ మీటింగ్లో పెట్టింది, అందులో ఏమన్నా వేరేగా ఉన్నదేమో. తీసుకున్నప్పుడు ఎందుకు చేశాం?
నాకేముంది పెట్టుకో, పెద్దలు ఇబ్బంది పడతారు ఉద్దేశం చెప్పారు కదా, ఆ సీఎం పెట్టుకో, లేకపోతే నెత్తి మీద పెట్టుకో, ఊరేగు అంటే ఇసుక దొల్లాడాలంట. నీచగా మాట్లాడుతున్నావు, నువ్వు డబ్బులు తీసుకుంటా, ప్రజలు పాప ఇల్లు కట్టుకుంటాను డబ్బులు తీసుకుంటా మాట్లాడుతావు నీచంగా. ఇసుక ఏం మాట్లాడతావు, ఎంత వల్గర్గా మాట్లాడతావు, మనుషులు సంస్కారం లేదా నీకు? సంస్కారమే లేదు నీకు. తెలుసుకున్నప్పుడు ఎందుకు చేసావు? నాకేముంది పెట్టుకో, పెద్దలు ఇబ్బంది పడతారు ఉద్దేశం చెప్పారు కదా, ఆ సీఎం పెట్టుకో, లేకపోతే నెత్తి మీద పెట్టుకో, ఊరేగు అంటే ఇసుక దొల్లాడాలంట. నీచగా మాట్లాడుతున్నావు. ఇదండి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు. ఓకే, దీనికి లింక్ ఇక్కడ ఉందా? సరే, ఇది ఆయన మాట్లాడేది ఏంటంటే వాళ్ళ పిఏ అట. వాళ్ళ పిఏ గారు ఎక్కడ వల్లూరో ఏదో వెల్లూరో, నాకు ఆ పేర్లు తెలియదు కరెక్ట్గా. ప్రకాశం జిల్లా అది నాకు పెద్దగా ఏమో మెయిన్ తప్పించి మిగతా ప్రాంతాలు కూడా నాకు ఐడియా లేదు కాబట్టి సబ్జెక్టు కరెక్షన్ అది ఏంటంటే వల్లూరు కానీ లేకపోతే పల్లూరు కానీ ఏదో ఊర్లో అక్కడ పేకాట శిబిరాలు ఏర్పాటు చేసేటట్టే అని ఈయన ఆరోపిస్తున్నాడు. అది వాళ్ళు తేల్చుకోవాల్సింది. ఏం శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారో, ఏం మెసేజ్లు ప్రజలకు ఇస్తున్నారో, మిమ్మల్ని గెలిపించింది పేకాట శిబిరాలు ఏర్పాటు చేయడానికో, లేకపోతే విచ్చలవిడిగా అక్రమ మద్యాలు చేయడానికో, లేకపోతే భూములు దోచేయడానికో. మీకు పట్టాలు కట్టరు ఎవరికి. అది ఈయన కావనియండి, ఆయన కావనియండి. బాగా పరిపాలిస్తారు, ఒక మంచి పాలన అందిస్తారు, కాస్త కడుపు చూసి ఆ పేదవాళ్ళకి మధ్యతరగతి గ్రూపులకి ఏదో అందిస్తారు అని, పథకాల విషయంగానో ఇంకో రకంగానో లేకపోతే ఉద్యోగ వృత్తులను ఇలాంటి ఏదో అందిస్తారని మిమ్మల్ని గెలిపిస్తారు. మిమ్మల్ని గెలిపించారు కదా అని చెప్పి మన పక్కన ఉన్న సర్కిల్ అంతా కూడా మనకు నచ్చినవి అన్నీ కూడా దోచేయడానికి ఒక స్వర్గధామం లాంటి రోడ్లు వేసుకుని ముందుకు వెళ్ళిపోతామంటే ఎంతకాలం చూస్తారు? ఎందుకు ఓడిపోతుంటారండి రాజకీయ నాయకులు? కంటిన్యూగా ఎందుకు ఉండలేరు? ఎక్కడెక్కడో జరుగుతుంటాయి అంతే. అవి ఒక 4 సార్లు 5 సార్లు 6 సార్లు గెలిచారన్నది 175 నియోజకవర్గాల్లోని ఎందుకు 4-5 నియోజకవర్గాల్లోనే 4-5 సార్లు గెలాలి? మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు కంటిన్యూ గెలవచ్చు కదా. ఎందుకు గెలరు? ఎందుకు మార్పు వస్తుంటుంది? ఇలాంటివన్నీ కూడా ఈ పంచాయతీలే, ఈ లేనిపోని పంచాయతీలన్నీ పెట్టుకుంటున్నారు. రామచర్ల గారు కూడా సీరియస్గా ఆలోచించాలి. నేను ఆయన మంచి రాజకీయ నాయకుడు, సీనియర్ నాయకులు. ఎందుకు మన పక్కన ఉన్న వాళ్ళు ఇలాంటి నెగిటివ్ అన్నీ చేస్తుంటే అది వెళ్తున్నది డైరెక్ట్గా ఆయనకే కొడుతుంది. ఇప్పుడు వాసు గారికైనా అలాగే ఉంటుంది, వీళ్ళకైనా అదే ఉంటుంది. సరే, మహిళల మీద ఎందుకు పడడం? ఇక్కడ మహిళలు ఏం చేశారు? వాళ్ళ మీద ఎందుకు పడుతుంటారు? ప్రతిసారి ఏదన్నా వచ్చేసరికల్లా చుట్టూ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడికే కనెక్షన్ ఇస్తుంటారు. ఇది మంచి పరిణామం కాదు. బెదిరింపులు లేకపోతే అశ్లీలమైన చిత్రాలు, సునకానందం అండి. నేను చాలాసార్లు ఈ మాట అన్నాను. సునకానందం ఏమొస్తుంది? ఒక పక్క మహిళ కోసమో, లేకపోతే వేరే వాళ్ళ కోసమో, మన పక్కింటి వాళ్ళ కోసమో, లేకపోతే ఎదిరింటి వాళ్ళ కోసమో, లేకపోతే వేరే రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళని మనం దూషించి వాళ్ళని అనరాని మాటలని, లేకపోతే వాళ్ళకి ఏదో మార్ఫింగ్ పెట్టి, లేకపోతే వాళ్ళు శరీర భాగాలన్నీ వక్రీకరించి ఇష్టం వచ్చినట్లుగా పోస్టింగ్లు పెట్టో, లేకపోతే ఏవో దానికి మ్యాచింగ్లు చేసి పెట్టి ఏమొస్తుంది? అది ఏమన్నా కలిసి వస్తుందా? శాడిజం, సునకానందం. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైతే ఈ రాంబాబు గారో, లేకపోతే సోమబాబు గారో, లేకపోతే ఇంకా వెంకటరమణ గారో, ఇంకొక రామారావు గారో, ఇంకొక కృష్ణారావు గారో ఎవరు చేస్తున్నప్పటికీ అది జనసేన అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, ఈ పంచాయతీలు ఆపితే మంచిది. ఇప్పుడు మీరు పోస్టులు పెట్టారు, పాత పోస్టు ఈవిడ తీస్తే ఆవిడ ఇంకో 4 పోస్ట్ తీరా? ఎవరెవరి మీద తీరు? ఎవరెవరికి పోస్టులు పెట్టకుండా ఉంటారు? ఒకరి మీద ఒకరు తిట్టుకున్నవే ఉన్నాయి కదా. వినడానికి ఇదో చెవులు మూసుకోవాలి, రక్తం వచ్చేస్తుంది చెవుల నుంచి. అలాంటి మాటలు ఉన్నాయి. రాజకీయ నాయకులు మెయిన్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు మాట్లాడలేదా? మనం అందరం చాలా శుద్ధపూసలమేనా? కాదు కదా. ఎందుకు రోజుకు ఒక అంశం తీసుకొస్తున్నారు, ఎటువైపు తీసుకువెళ్తున్నారు? ప్రకాశం జిల్లా రాజకీయాలకి మంచి పట్టున్న ప్రాంతం. మీరు గెలండి, మంచి చేయండి, ప్రజలతో మమేకం అవ్వండి. ఆడవాళ్ళలాగో, లేకపోతే రాయపాటాలనో, లేకపోతే ఇంకొకరినో నేను రాయపాటాలనా అని అంటలేదు. ఎవరినన్నా సరే, వేరే నియోజకవర్గాలన్నా సరే, మహిళని ఎందుకు లాగుతారు? వాళ్ళు ఎన్ని కష్టాలు పడితే ఈ స్థాయికి వస్తారండి? ఎవరన్నా ఏ మహిళ అన్నాని సామాన్యంగా వస్తాయా? ఎవరికి ఏ మహిళని ఆదరించరు. అందులో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అస్సలు ఆదరించరు. అంటే ఎన్నో ఆటుపోట్లు తినాలి, ఎన్నో అవమానాలు పడాలి. భర్త, అత్తమామలు, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళందరూ ఏవేవో మాట్లాడుతుంటే అశ్లీలమైనవి అవన్నీ ఫోటోలు అవన్నీ వాళ్ళు చూస్తుంటే ఎంత రగిలిపోయి ఉంటారు మహిళలు. దానికి బెదిరింపులు ఏంటి? ఆడవాళ్ళ మీద ఏంటి ప్రతాపాలు? వేరే రకంగా చూపించుకుంటే బాగుంటుంది ఏ రాజకీయ నాయకులు అనేప్పటికీ కూడా. నేను ఈ అంశమని చెప్పట్లేదు, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నేను ఒక రాయపాటి అంశమని చెప్పట్లేదు. ఎందుకు ఈ చర్చ చేస్తున్నారు? ఎందుకు ఈ రచ్చ చేస్తున్నారు? ఏం సూచిస్తున్నాయి ఇవి, ఈ పోస్టులు? ఇప్పుడు జనసేనలు ఊరుకుంటారా? వాళ్ళు అసలు ఊరుకోరు. వాళ్ళకి లేవా సోషల్ మీడియా హ్యాండిల్స్? కుమ్ము వదిలేస్తారు. వాళ్ళు కానీ రోడ్డు ఎక్కితే తట్టుకోవడం కష్టం ఎవరికైనా సరే. అది గతంలో చాలాసార్లు నిరూపితం అయింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులకి తీసుకువెళ్తారా? ఇక్కడితోటి దీన్ని ఆపుతారా? దామచర్ల గారిని, అలాగే బాలినేని గారిని
చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని పిలిపించి మాట్లాడించండి. నువ్వు దోచుకున్నావు అంటే నువ్వు దోచుకున్నావు, నువ్వు దోచుకుంటావు, నువ్వు తీసుకుంటావు అని మీరందరూ ఇప్పుడు తిరుగుతారు ఏంటి? నాకు అర్థం కాదు. నవ్వుకోరా జనాలు? నీ అవినీతి పనులు ఆయన, ఆయన అవినీతి పనులు నువ్వు, ఇదా చెప్పుకోవడం, ఇదే ఇచ్చే మెసేజ్లు. తప్పు జరుగుతుంది. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఒకరికొకరు విమర్శలు చేసుకోమని కాదు. మీరు చేసే తప్పులన్నీ కూడా రోడ్డు మీద విప్పమని కాదు. తప్పులు చేయకండి ఫస్ట్, దాన్ని మళ్ళీ బహిరంగంగా పెట్టుకుని మీ పరువులు మీరు తీసుకోకండి. రాజకీయంగా ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళనివ్వకండి. ఈరోజు అది ఒంగోలు వరకు ఆగదు. వాళ్ళు మాట్లాడుకున్నారు కదా డైరెక్ట్గా, మనం ఎందుకు మాట్లాడకూడదని రేపు చిత్తూరు నుంచి ఒకళ్ళు లెగిస్తారు, కడప నుంచి ఒకళ్ళు లెగిస్తారు, శ్రీకాకుళం నుంచి ఒకళ్ళు లెగిస్తారు, గుంటూరు నుంచి ఒకళ్ళు లెగిస్తారు, లేకపోతే ఇంకో బందర్ నుంచి ఇంకొకళ్ళు లెగిస్తారు. ఏమవుతుంది అప్పుడు? విస్తరైపోద్ది, చిరిగిన విస్తరైపోద్ది. ఆ పరిస్థితులు తెచ్చుకోకుండా ఈ రకంగానే ఒకళ్ళు మనం గతంలో విమర్శించాం కదా వైఎస్ఆర్సీపీని, వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారని. ఇప్పుడు అవన్నీ మనకి చెందుతాయి కదా? మనకి చెందవా? మనకే చెందుతాయి. ఏ రాజకీయ పార్టీకైనా సరే. వైఎస్ఆర్సీపీని వీళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మీరే విమర్శించుకుంటున్నారు, మీరే పార్టీలోని. సో దొందుకు దొందే అని ప్రజలు అనుకుంటారు. దీనివల్ల మీకు కలిసి వచ్చేది ఏంటో తెలియదు. వాళ్ళకి మాత్రం పైన ఉన్న వాళ్ళు, సఖ్యంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇదంతా తలనొప్పులు, శిరోభారంగా మారుతున్నాయి. సో మహిళల జోలికి దయచేసి వెళ్ళకండి. ఈ పోస్టుల పరంపరలు ఆపండి. మీరు ఇప్పుడు దాకా తప్పులు ఏం చేసేలా ఉంటే ఇంకా చాలు అనుకుంటే అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి మంచిగా పాలన అందించండి. అది వైఎస్ఆర్సీపీ అవనివ్వండి, తెలుగుదేశం అవనివ్వండి, జనసేన అవనివ్వండి. ఇదంతా తీసుకొచ్చి ప్రజల మీద వృద్ధి, రోజుకొక వార్తలు, మేతలు మీడియాకి ఇవ్వద్దు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.